సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ మామా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం ఆన్లైన్ టీచింగ్ చేస్తుంటారు కదా. సో ఆన్లైన్ టీచింగ్ అనేది వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్స్ అనేది చాలామంది సెర్చ్ చేస్తుంటారు. కానీ ఆ వెబ్సైట్స్ అనేవి ఏవి, దేంట్లో జెన్యున్గా మనీ వస్తుందని చెప్పి మనం ఈ వీడియోలో చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ సంబంధించి చూడండి, మనం ఆన్లైన్ టీచింగ్ వెబ్సైట్స్ గురించి ఇందులో మాట్లాడదాం. సో ఈ ఆన్లైన్ టీచింగ్ని యూజ్ చేసుకొని మనం మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, ఇది మన మెయిన్ థింగ్ అనమాట. సో హౌ టు ఎర్న్ మనీ బై ఆన్లైన్ టీచింగ్. సో ఆన్లైన్ టీచింగ్ చేస్తూ మనం మనీ అనేది జెన్యున్గా ఎలా సంపాదించాలని చెప్పి ఈ వీడియోలో మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎండ్ దాకా వాచ్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసిందంటే నేను టాప్ 10 టీచింగ్ ఆన్లైన్ వెబ్సైట్స్ గురించి నేను చెప్తాను అనమాట. టాప్ 10 టీచింగ్ ట్యూటరింగ్ జాబ్స్ ఫర్ టీచర్స్ 2021. సో 2021లో టీచర్స్ అనేవి ఏ వెబ్సైట్ని చూస్ చేసుకుంటే వాళ్ళు బెస్ట్ ఉంటుందని చెప్పి ఈ వీడియోలో మాట్లాడదాం, ఓకేనా. సో మనం దీన్ని చేసేదానికంటే ముందు ఏంటంటే మనకి ఆన్లైన్ టీచింగ్ చేసుకోవడానికి మనకు మెయిన్గా 3 థింగ్స్ మనకి మెయిన్గా ఉండాలి. సో ఈ 3 థింగ్స్ కనుక మన దగ్గర ఉందనుకో, మనం ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసుకొని మనం ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ ఎర్నింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దానికి ఆ 3 థింగ్స్ మెయిన్ థింగ్స్ ఏందని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలంటే ఒక ల్యాప్టాప్ కావాలి. సో ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్ ఉంటేనే మాత్రం మీరు ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది చేయవస్తుంది, లేకపోతే మాత్రం మొబైల్ నుంచి అయితే కుదరదు. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి టీచ్ చేసుకోవాలంటే మొబైల్లో చిన్న స్క్రీన్ కాబట్టి అందులో ఉండదు అనమాట, సరిగా ఉండదు. సో ఒక ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో మీకు కొంచెం నార్మల్గా వచ్చింది అనుకో, ఆ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది సరిపోదు అనమాట దీనికి. సో ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి క్లాస్ చెప్పే వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఇండియన్స్ ఉంటారు, ప్లస్ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు. సో అదర్ కంట్రీస్ దాకా మనం రీచ్ అయ్యి వాళ్ళకి మనకి కంటిన్యూస్గా క్లాస్ చెప్పాలంటే మనకున్న కనెక్షన్ సరిపోదు అనమాట. సో మనం ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తీసుకోవాలి. ఇది తీసుకున్నట్లయితేనే మనకి క్లాస్ అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. సో ఇంకోటి ఏంటంటే స్కిల్ కావాలండి మన దగ్గర. సో మీరు ఆల్రెడీ అందరు టీచర్స్ ఉన్న వాళ్ళే మనం ఈ వెబ్సైట్స్ సెర్చ్ చేస్తారు కాబట్టి మీ అందరికీ టీచింగ్ బాగా చెప్పే స్కిల్ అయితే ఉంటే మీకు మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనమాట, ఓకేనా. సో మీరు ఈ 3 థింగ్స్ అనేవి మీరు మీ దగ్గర ఉంటే మీరు ఈ టాప్ 10 ఆన్లైన్ టీచింగ్స్కి మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఇంకొక 3 థింగ్స్ మెయిన్ ఏంటంటే, సో ఆ 3 థింగ్స్ ఏంటంటే, నా ఛానల్ కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అది ఫస్ట్ థింగ్. షేర్ చేయండి, అది సెకండ్ థింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతాం. ఈ 3 థింగ్స్ అనేవి మీరు చేసుకున్నట్లయితే మీకు నేను చెప్పబోయే ఈ టాప్ 10 వెబ్సైట్స్ అనేవి మీ సొంతం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫ్రెండ్స్. ఆ 10 టీచింగ్ వెబ్సైట్స్ ఏందనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం, ఓకేనా. చలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకు చూడండి www.vipkid.com. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా విఐపి కిడ్ అనేది. సో ఈ విఐపి కిడ్ అనేది చైనా బేస్డ్ వెబ్సైట్ అనమాట. ఈ చైనా బేస్డ్ వెబ్సైట్ ఏంటంటే మనం చైనీస్కి క్లాస్ చెప్పడం అట్లాంటిది ఉంటుంది అనమాట. సో మనం ఎవరైతే క్లాస్ చెప్పడానికి మనం చెప్పాల్సింది క్లాస్. సో మనకు కావాల్సింది మనకు స్టూడెంట్స్ ఉంటారు, మన క్లాస్ చెప్పే కెపాసిటీ ఉంటుంది. అది చైనా వాడైతే జపాన్ వాడైతే ఎవడైతే మనకు సంబంధం లేదు, కానీ సో మనం టీచింగ్ చేయడం అనేది మస్ట్ అనమాట. సో అది చైనా బేస్డ్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఈ చైనా బేస్డ్ వెబ్సైట్కి మీరు లాగిన్ కనుక అయితే ఏంటంటే మీకు ఫస్ట్ టీచింగ్ లైసెన్స్ అనేది అడుగుతారనమాట. సో ఆ టీచింగ్ లైసెన్స్ కనుక మీరు ఇచ్చేస్తే మీరు ఇందులోకి సింపుల్గా లాగిన్ అయిపోయి మీరు వాళ్ళకి చెప్పేచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం నార్మల్గా ఈ ఆన్లైన్ టీచింగ్ని ఎందుకు తీసుకుంటున్నాం అని చెప్పి మనం అనుకుంటే, సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తుంటాం. ఆఫ్లైన్ క్లాసెస్లో మనీ తక్కువ రావడం కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది కూడా చాలా పాపులర్ అనమాట. సో నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే ఫారెన్ వాళ్ళకి మనం క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తే మనకి చాలా డబల్ త్రిబుల్ మనీ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ టీచింగ్ కూడా చేస్తుంటారు అనమాట. అంటే ఫారెన్లో ఉన్న పిల్లలకి వీళ్ళకి క్లాసెస్ చెప్పి వాళ్ళు మనీ అనేది ఎక్కువ సంపాదిస్తుంటారు అనమాట. సో ఎందుకు అట్లా సంపాదిస్తారంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న రూపీ ఛార్జ్ కంటే అక్కడ ఉన్న వాళ్ళ కరెన్సీ ఉంటుంది, వాళ్ళ కరెన్సీ మన కరెన్సీలోకి రావడానికి చాలా ఎక్కువ మనీ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా చాలామంది ఈ ఆన్లైన్లో క్లాసెస్ చెప్తుంటారు అనమాట. సో వాళ్ళందరూ ట్రై చేస్తాం, మనం ఎందుకు ట్రై చేయొచ్చు, మన దగ్గర స్కిల్ ఉంది, మన దగ్గర కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత మనం ఎందుకు స్టార్ట్ చేయొద్దు ఆన్లైన్ టీచింగ్, అండ్ మనం కూడా ఎర్న్ చేయొచ్చు కదా వాళ్ళలాగా అని చెప్పి. సో ఆ ఉద్దేశంతో ఈ టాప్ 10 వెబ్సైట్స్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇందులో 4 years to 12 years కిడ్స్ ఉంటారనమాట. అంటే 4 సంవత్సరాల నుంచి
12 సంవత్సరాల వయసు గల పిల్లలు మాత్రమే ఉంటారు. సో వాళ్ళకి మనం టీచ్ చేయాలి. సో ఏంది దానికి టీచ్ చేస్తారు అని అంటే అందులో వాళ్ళకి అందులో సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో సైన్స్, మ్యాథ్స్ అట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ సబ్జెక్ట్స్ అనేవి టీచ్ చేసుకోవడం అనమాట. సో నెక్స్ట్ ఇలా చూసుకుంటే ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ చెప్పాలన్నమాట. వాళ్ళకి ఏం చెప్పాలి అందులో 4 to 12 ఇయర్స్ ఉన్న కిడ్స్కి ఏం చెప్పాలంటే బేసిక్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అనేది చెప్తే మనకి సరిపోతుంది అనమాట. సో వాళ్ళు మనకి వాళ్ళకి చెప్పినందుకు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారంటే మనకి 25 minutes క్లాస్ ఉంటుంది అనమాట డైలీ. సో వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మనం సెట్ చేసుకొని మనం చూసుకోవాలన్నమాట. 25 minutes క్లాస్ ఉంటుంది అనమాట. ఆ 25 minutes క్లాస్కి మనం $7 నుంచి $11 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి డాలర్ రేట్ ఎంతనో మనకి డైలీ చేంజ్ అవుతుంటుంది అనమాట. సో ఆ చేంజ్ అయ్యేదాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. $7 నుంచి $11 దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఒక క్లాస్ దొరికితే 25 minutes ఉంటుంది, అది $7 నుంచి $11 చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లాసెస్ ఏమన్నా ఇంకా అందులో మీరు వెతుక్కోగలిగితే మీరు ఇంకా కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే నార్మల్గా మెయిన్గా మనం చెప్పుకుంటే ఏంటంటే ఇందులో ఈ వెబ్సైట్లో 1 lakh టీచర్స్ ఉంటే అందులో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 8 lakh స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, టీచర్స్ తక్కువ ఉన్నారు. సో ఇందులో ఏంటంటే మీకు ఆ క్లాసెస్ దొరికే ఫెసిలిటీ కూడా చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, టీచర్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మీరు సింపుల్గా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట విఐపి కిడ్ అనేది. సో వీఆర్ మూవ్ టు సెకండ్ టాపిక్ అనమాట. సెకండ్ వెబ్సైట్ ఏందో చూద్దాం. ఓకేనా? రైట్, సెకండ్ వెబ్సైట్ వచ్చి చూడండి, www.sayabc.com. సో sayabc.com అనేది కూడా మీకు ఆ వెబ్సైట్లో చూడగానే మీకు కనిపిస్తుంది sayabc. సో ఇది కూడా ఏంటంటే మనం ఇంతకుముందుకు చెప్పుకున్న విఐపి కిడ్ లాంటి వెబ్సైట్ అనమాట. సో ఇందులో కూడా సేమ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మనం చూసుకుంటే సేమ్ 4 years to 12 years పిల్లలకి మనం క్లాస్ చెప్పాలన్నమాట. సో వాళ్ళ కూడా బేసిక్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది అనమాట. బేసిక్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ మనం వాళ్ళకి చెప్పాలి. సో నెక్స్ట్ ఏంది, మినిమం క్లాస్ రూమ్ అనేది ఇందులో క్లాస్ రూమ్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఈ వెబ్సైట్ అనేది సో క్లాస్ రూమ్ లెక్క ఉంటుంది. లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట. లిమిటెడ్ స్టూడెంట్స్ అంటే ఒక క్లాస్ రూమ్కి 4 students మాత్రమే ఉంటారు. 4 స్టూడెంట్స్కి మనకి వాళ్ళు పే చేయడం జరుగుతుంది. 45 minutes క్లాస్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. 45 minutes క్లాస్కి మనం ఒక క్లాస్కి ఏంటంటే $11 మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ క్లాస్కి. సో మీకు ఎన్ని క్లాసెస్ కనుక మీరు తీసుకోగలిగితే అన్ని డాలర్స్ చేసుకోవచ్చు అనమాట. $11 ఒక 2 classes దొరికితే $12, 11 to the 22. సో $22 మీరు సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ 2-3 classes ఒక 2-3 hours దాకా మీరు చెప్పాలనుకున్నారు అనుకోండి, అందులో 2-3 classes తీసుకొని మీరు చెప్పేయచ్చు. సో ఇందులో ఈ వెబ్సైట్ నేను చెప్పే ఈ టాప్ 10 వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీకు జెన్యున్గా మనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు డైరెక్ట్ అది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది సెకండ్ వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ మూవ్ టు థర్డ్ టాపిక్. థర్డ్ వెబ్సైట్ ఏందో చూద్దాం. రైట్, థర్డ్ వెబ్సైట్ చూద్దాం. థర్డ్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి చూడండి, www.tutor.com. tutor.com. సో చూసారు కదా, ఇది tutor.com అనమాట. ఈ tutor.comలో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకేనా? ఇందులో ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th class స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట. ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకొని సో వీళ్ళకి మనం టీచ్ చేయాలన్నమాట. అందులో ఏంటంటే 250+ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మనం నార్మల్గా ఫస్ట్ నుంచి 12th classes వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి, సైన్స్, మ్యాథ్స్, అంటే ఇంకా రకరకాల కంప్యూటర్ సైన్స్, డేటాబేస్ అట్లాంటివన్నీ మనం ఇందులో చెప్పేది ఉంటుంది అనమాట. 250+ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఆ 250+ సబ్జెక్ట్స్లో మీకు ఎందులో బాగా గ్రిప్ ఉందని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వాళ్ళకి టీచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇందులో ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అనే అందరూ ఇట్లా ఉంటారనమాట. అంటే మొత్తం ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అనమాట ఇది. ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఇందులో ఉంటారు. సో దీనికి ఏంటంటే 250+ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే $30 నుంచి $60 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు అంట. అది స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ ఏంటంటే మనకి $50 ఇస్తారు. సో మన కెపాసిటీని బట్టి మనం $60 దాకా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక క్లాస్కి. ఓకేనా? సో దీనికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దానికి చెప్తుందంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో ఒక రిటన్ టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే మనం రాసేది ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ రాసిన తర్వాత మీకేంటంటే సో మీరు ఏ సబ్జెక్ట్లో మీరు బాగా గ్రిప్ ఉందని చెప్పి దానికి సంబంధించిన డిగ్రీ అడుగుతారనమాట. సో ఆ డిగ్రీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో ఆ ఇంటర్వ్యూ కనుక మీరు అటెంప్ట్ చేశారనుకో సో ఇక ఆ తర్వాత ఇక మీకు జాబ్ సెట్ అయిపోద్ది అనమాట. ఈ tutor.com అనే దాంట్లో మీరు సింపుల్గా మీరు ఈ విధంగా $30 నుంచి $60 దాకా మీరు సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్లో మెయిన్గా మీ స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ని మాత్రం చదివించేది ఉంటుంది అనమాట.
సో దానికి సంబంధించిన స్టడీని మీరు వాళ్ళకి చేయిస్తే మీకు ఆ వెబ్సైట్ అనేది సింపుల్గా పే చేస్తున్నారు. ఫోర్త్ వెబ్సైట్ చూద్దాం. ఆ ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, www.skooly.com. skooly.com చూసారు కదా, ఇది ఫోర్త్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే చూడండి, ఇందులో కూడా ఫస్ట్ టు 12th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట. ఈ ఫస్ట్ నుంచి 12th క్లాస్ ఉన్న స్టూడెంట్స్కి మనం క్లాసెస్ చెప్పాలి. ఇందులో ఏంటంటే 100+ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందాక మనం చూసిన దాంట్లో 250+ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో 100+ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో మీకు అందులో 100+ సబ్జెక్టులలో మీరు ఏ దాంట్లో గ్రిప్ ఉందని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు క్లాసెస్ చెప్పచ్చు అనమాట. ఇందులో ఏంటంటే ఒక 1 hour క్లాస్ ఉంటుంది అనమాట. పర్ అవర్కి మీరు ఏంటంటే $25 to $40 ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అంటే గంట క్లాస్ ఉంటుంది, గంట క్లాస్కి $25 నుంచి $40 దాకా మీరు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేసి చూడండి, khanacademy.org. మనం మిగతా చూసుకున్నట్లయితే అందులో .com ఉంది, దీనికి .org అని ఉంది. ఓకేనా. సో www.khanacademy, ఇది చాలా పాపులర్ వెబ్సైట్ అనమాట. సో ఈ పాపులర్ వెబ్సైట్లో ఏంటంటే నార్మల్గా ఇది ఇండియన్ బేస్డ్ వెబ్సైట్ అనమాట, అంటే ఇండియాకి సంబంధించిన వెబ్సైట్. సో దీనికి అటాచ్డ్ ఏంటంటే చాలామంది బిల్ గేట్స్ అండ్ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి అటాచ్ అయినారు అనమాట. దీనికి ఎందుకు అటాచ్ అయినారు అని చెప్పి మీరే సెర్చ్ చేసుకొని మీకు అర్థమవుతుంది. సో ఇందులో మీరు చూసినట్లయితే ఖాన్ అకాడమీ అని ఉంది కదా. సో ఈ ఖాన్ అకాడమీని ఎవరో ఖాన్ సాబ్ ఇట్లా పబ్లిష్ చేసిన ఏమనుకోకండి, ఎందుకంటే అది ఒక నేమ్ అనమాట. అది రష్యా అండ్ ఇండియాకి సంబంధించిన బేస్డ్ వెబ్సైట్ అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే నార్మల్గా చూడండి, ఇందులో ఇండియన్ బేస్డ్ వెబ్సైట్ ఇది చెప్పాను కదా ఇప్పుడే. సో ఇండియన్ బేస్డ్ అకాడమీ. ఇందులో ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు అనమాట. 2 years నుంచి స్టార్ట్ అయిపోయి 18 years దాకా స్టూడెంట్స్ ఉంటారు అనమాట. ఈ 18 years దాకా ఉన్న స్టూడెంట్స్కి మీరు సింపుల్గా క్లాసెస్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఏంటంటే 100+ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. సో 100+ సబ్జెక్ట్స్ ఏంది, ఫిల్మింగ్ కానీ, మ్యూజిక్ కానీ, డేటా హ్యాండ్లింగ్, కోడింగ్, డీకోడింగ్, అట్లాంటి 100+ సబ్జెక్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి అనమాట. సో ఆ 100+ సబ్జెక్ట్స్ మీరు వాళ్ళకి పిల్లలకి టీచ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే పర్ మంత్ మనకి అప్ టు $40,000 అనేవి మీరు ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇందాకనే చూసినట్లయితే అవి చిన్న తక్కువ అమౌంట్ ఇస్తున్నాయి, అంటే అది పర్ క్లాస్కి తీసుకుంటారు. ఇది పర్ మంత్ చూసుకుంటే మనకి $40,000 దాకా మనం ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే మనకు ఒక ఎంప్లాయ్ అనేది మనకి ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. సో దాన్ని సెర్చ్ చేసుకుంటే మనకు సెర్చ్లో దొరికింది. ఒక ఎంప్లాయ్ అనేది ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట. ఆయన ఏంటంటే పర్ మంత్ $60,000 దాకా సంపాదించిన అనమాట. $60,000 అంటే మీరు నార్మల్గా ఆ డాలర్ రేట్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. $60,000 దాకా అతను ఎర్న్ చేశాడనమాట. సో ఆయన ఏం చేసిండు అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఆయన ఏం చేసిండంటే స్పానిష్ అనే లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో ఆ స్పానిష్ అనే లాంగ్వేజ్ని అందులో ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి టీచ్ చేసినమాట. సో ఆ టీచ్ చేయడం వల్ల అతను ఏంటంటే $60,000 వచ్చిందనమాట పర్ మంత్కి. సో అంటే 40,000 అనేది మినిమం అనమాట, అంటే పర్ మంత్కి వాళ్ళు ఛార్జ్ చేసేది అనమాట. సో అతను తన స్కిల్ ద్వారా మంచిగా క్లాసెస్ తీసుకొని చెప్పడం ద్వారా అతనికి పర్ మంత్ $60,000 అనేవి అతను ఎర్న్ చేసుకున్నమాట. సో ఈ విధంగా మీరు కనుక మీరు కూడా ఈ khanacademy.org నుంచి చాలా బాగా సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మూవ్ టు 6th వెబ్సైట్. సో 6th వెబ్సైట్ చూడండి. ఓకే, 6th వెబ్సైట్ నేమ్ వచ్చేసి చూడండి, www.etutorworld. సో చూసారు కదా, etutorworld అని చెప్పి మనకి ఇంకొక వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో నార్మల్గా చూసినట్లయితే మనం ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారనమాట. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాకా ఉంటారు ఇందులో. సో వాళ్ళకి మనం క్లాసెస్ చెప్పాలి. ఇది కూడా ఏంటంటే ఇండియన్ బేస్డ్ వెబ్సైట్ అనమాట. సో నార్మల్గా ఏంటంటే నేను చెప్పే ఈ టాప్ 10 వెబ్సైట్స్ ఏంటంటే కొన్ని నార్మల్గా ఇండియన్కి సంబంధించినవి ఉంటాయి, స్పానిష్కి సంబంధించినవి, చైనా, అంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉంటుంది, ప్లస్ అదర్ కంట్రీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఏ కంట్రీ స్టూడెంట్స్ అయినా కానీ నార్మల్గా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి కొన్ని కామన్గా ఉంటాయి కదా. సో ఆ కామన్ సబ్జెక్ట్కి సంబంధించిన మనం అందులో మనం అప్లోడ్ చేసుకుంటే దాన్ని మనం టీచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇది కూడా ఇండియన్ బేస్డ్ వెబ్సైట్. సో ఇందులో ఏంటంటే అకార్డింగ్ టు USA టైం జోన్ ఉంటుందన్నమాట. అంటే USAలో టైం ఉంటుంది కదా, ఆ టైంని బేస్ చేసుకొని ఇందులో క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనం ఆ టైం కూడా మనం సెట్ చేసుకొని మనం వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ ఇందులో ఏంటంటే USA టైం జోన్ ఉంటుంది. సో అదొకటి మీరు గమనించుకోవాలి. ఓకేనా. ఇందులో పర్ అవర్కి ఎంత ఇస్తారంటే $25 దాకా ఛార్జ్ చేస్తారనమాట. అంటే మనం వాళ్ళకి క్లాస్ చెప్తుందంటే పర్ అవర్కి $25 ఇస్తారు. సో మీరు ఎన్ని క్లాసెస్ తీసుకుంటే $25. ఓకేనా. ఒక 4 క్లాసెస్ చెప్పాను అనుకోండి $100. ఓకేనా. సింపుల్గా అట్లా. ఓకే.
ఓకే, నెక్స్ట్ 7th దానికి వచ్చేస్తే మనం చూడండి. 7th వెబ్సైట్ వచ్చేసి www.teacherqkids. ఓకేనా, టీచర్ క్యూ కిడ్స్ ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఇది వెబ్సైట్ నుంచి ఏ విధంగా సంపాదించుకోవాలని చెప్పి చెప్తాను చూడండి. ఇందులో ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్ చెప్పాలన్నమాట ఈ వెబ్సైట్లో. ఓకేనా, సో దీనికి ఏంటంటే ఫర్ ఇంగ్లీష్ టీచర్స్ అనమాట. ఇది ఏంటంటే ఇంగ్లీష్ టీచర్స్ ఎవరైతే ఇప్పుడు నార్మల్గానే ఇంగ్లీష్ అనేది ఒక్కరి దగ్గర ఉండదు కదా, మొత్తం ఆల్ ఓవర్ యూనివర్స్ మొత్తం ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదా. సో అట్లా అనమాట. ఫర్ ఇంగ్లీష్ టీచర్స్కి ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అందులో ఎవరెవరికి చెప్పాలని చెప్పాను అనుకుంటే 4 years నుంచి స్టార్ట్ చేసుకొని 12 years దాకా ఉన్న స్టూడెంట్స్కి మనం ఇంగ్లీష్ అనేది చెప్పాలి. సో ఇందులో వాళ్ళకి మనకి ఏంటంటే పర్ అవర్ మనకి వాళ్ళు $16 నుంచి స్టార్ట్ చేసుకుంటే $20 దాకా ఇస్తారు. $20 అంటే మీకు అర్థమైపోవచ్చు, మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ అవర్కి అంత ఇస్తారనమాట. ఓకేనా, ఇందులో ఏంటంటే వాళ్ళు అంటే ఆ teacherqkid.comలో మనకి వాళ్ళు అడిగితే ఏంటంటే జస్ట్ ఒక బ్యాచిలర్ డిగ్రీ కావాలన్నమాట. దానికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకి 38 classes దాకా ఉంటాయి అనమాట. ఓకేనా, 38 classes దాకా ఉంటాయి. వీక్లో 19 hours చెప్పాలి. అంటే ఒక వీక్లో మనకి 38 classes ఉంటాయి. 19 hours దాకా మనం క్లాస్ చెప్తే 19 hours ఆఫ్ జాబ్ ఉంటుంది. ఆ జాబ్లో ఏంటంటే $1,640 దాకా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అంటే పర్ వీక్కి మనం $1,640 దాకా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఈ teacherqkid.com అనే వెబ్సైట్ నుంచి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 8th దాంట్లో వచ్చేసి చూడండి. 8th వచ్చేసి మనకి www.tutorme.com. ఓకేనా, ఈ tutorme.com అనే వెబ్సైట్ కూడా చాలా మంచి వెబ్సైట్ అనమాట. సో ఇందులో కూడా సేమ్ మనం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అనేవి ఇందులో ఉంటారనమాట. ఓకేనా, ఇందులో ఏంటంటే 15 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది అనమాట. ఫ్రీ ట్రయల్. ఓకేనా, ఇందులో 4 years నుంచి 18 years స్టూడెంట్స్ అనుకుంటారు. 100+ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం టీచ్ చేయాల్సిన 100+ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మీకు ఏం నచ్చితే మీరు అందులో చూస్ చేసుకొని చెప్పేయచ్చు అనమాట. ఇందులో ఏంటంటే $16 ఉంటాయి అనమాట పర్ అవర్కి. $26 పర్ అవర్కి మనకు వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా, 15 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది అనమాట. మీరు ఫ్రీ ట్రయల్ యూజ్ చేసుకొని కూడా మీరు వాళ్ళకి క్లాస్ చెప్పొచ్చు. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అది. ఓకేనా, మీరు ఈజీగా మనకి 4 years నుంచి 18 years ఉన్న స్టూడెంట్స్ వరకు మీరు క్లాస్ చెప్పొచ్చు. ఓకేనా, మీరు ఈ విధంగా సింపుల్గా మీరు ఇందులో నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. సో వీఆర్ మూవ్ టు 9th వెబ్సైట్ వచ్చేసి 9th వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.t.mmers.com. దీన్నే మనం ఏమనుకుంటాం అంటే మ్యాజిక్ ఇయర్స్ అని అంటారు. సో మీరు నార్మల్గా సెర్చ్ చేసేటప్పుడు మ్యాజిక్ ఇయర్స్ అని సెర్చ్ చేసినా కానీ t.mmers అని సెర్చ్ చేసినా కూడా మనకు సేమ్ వెబ్సైట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే ఇందులో 4 years నుంచి 12 years దాకా ఉన్న స్టూడెంట్స్కి మనం క్లాస్ చెప్పేది ఉంటుంది అనమాట. సో అందులో దానికి ఒక బ్యాచిలర్ డిగ్రీ అనేది కావాలి. ఒక బ్యాచిలర్ డిగ్రీ అనేది మీకు మీ దగ్గర అంటే మీరు దాన్ని అంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇందులో ఏంటంటే అండ్ బేసిక్ ఇంగ్లీష్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. సో చూసారు కదా, ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా మనకు చాలా వస్తున్నాయి. ఇప్పటికి మనం 4 వెబ్సైట్స్ కూడా మనం బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించిన వెబ్సైట్ చూసినాం. సో మీకు అట్లీస్ట్ ఒక బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉందనుకో, మీకు బేసిక్ ఇంగ్లీష్ చెప్పే అవకాశం ఇందులో ఇస్తుందన్నమాట. సో ఇందులో మనకు ఒక ఉంటుంది అనమాట, మనం బాగా చెప్తే మనం బికమ్ ఏ హీరో అని చెప్పి, అది ఆ కొటేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. బికమ్ ఏ హీరో అంటే మీరు బాగా చెప్పారనుకోండి, యూ బికమ్ ఏ హీరో, యూ బికమ్ ఏ థో అట్లా అనమాట. సో మనం ఎంత బాగా చెప్తే మన టీచింగ్ మీద బేస్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం చెప్పేసుకోవచ్చు. ఓకేనా, సో ఇందులో మనకి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పని అనుకుంటే మనం పర్ అవర్కి వాళ్ళు $26 అని వాళ్ళు పే చేస్తారనమాట. ఓకేనా, సో ఇంతమంది వెబ్సైట్లో కూడా ఇందులో కూడా $26 అని పర్ అవర్కి మనకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఓకేనా, అంటే మీరు ఎన్ని అవర్స్ కనుక మీరు చెప్పాలనుకుంటున్నారు క్లాస్ అని చెప్పి మీరు అట్లా షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటే అన్ని అవర్స్ చెప్పారనుకో అన్ని $1 సింపుల్గా మీకు మీ అకౌంట్లో ఛార్జ్ చేస్తారనమాట, వాళ్ళు పే చేస్తారు. సో నెక్స్ట్ మనం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, సో ఆ లాస్ట్ 10th దాన్ని చెప్దాం. లెర్న్ టు బీ. చూసారు కదా, ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి లెర్న్ టు బీ. ఈ వెబ్సైట్లో మనం నార్మల్గా చూసుకుంటే చూడండి, ఇందులో ప్రొఫెషనల్ డిగ్రీ కావాలన్నమాట. అంటే నార్మల్గా మనకి బ్యాచిలర్ డిగ్రీ కాకుండా ప్రొఫెషనల్ డిగ్రీ కావాలన్నమాట. సో ఇందులో ఏంటంటే అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఉంటారనమాట. సో వాళ్ళకి మనం టీచ్ చేయాలంటే మనకి ప్రొఫెషనల్ డిగ్రీ అనేది కావాలన్నమాట. సో ఇందులో ఏంటంటే K-12 స్టూడెంట్స్ ఉంటారనమాట. K-12 స్టూడెంట్స్ అంటే తెలుసు కదా మీకు, K-12 స్టూడెంట్స్ ఉంటారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అట్లాంటి సబ్జెక్ట్స్ అనేవి మనం ఇందులో టీచ్ చేయాల్సి వస్తుంది. సో దానికి మనకి
ప్రొఫెషనల్ డిగ్రీ అనేది కావాలన్నమాట. సో ఇందులో మనకి వాళ్ళు మనీ పే చేయడం వచ్చేసి చూడండి $10 నుంచి $15కి పర్ క్లాస్కి వాళ్ళు చేశారనమాట. మీరు ఇట్లా మీరు చెప్పుకుంటూ వెళ్తే పర్ మంత్ మీరు $250 దాకా మీరు ఇందులో ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఒక పర్ అవర్ క్లాస్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారనుకోండి దాని 1 మంత్ దాకా మీరు కంటిన్యూ చేసుకుంటారు కాబట్టి ఒక పర్ అవర్కి వాళ్ళు ఎంత ఇస్తారు అంటే $10 నుంచి $15 దాకా ఇస్తారనమాట. సో మీరు మొత్తం మీద 1 మంత్లో $250 దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఆ డాలర్ రూపీ మనం ఇండియన్ రూపీని మనం కంపేర్ చేసుకుంటే డాలర్ అనేది చాలా ఎక్కువ కరెన్సీని కలిగి ఉంటుంది కాబట్టి సో దానికి రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ టాప్ 10 అనమాట. ఈ టాప్ 10 వెబ్సైట్స్ కనుక మీరు యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్లో మనీ అనేది సింపుల్గా ఎర్న్ చేయొచ్చు అనమాట. మీరు చెప్పిన మీద మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఆ 3 థింగ్స్ అనేవి మన దగ్గర ఉంటే మనం ఈజీగా క్లాస్ చెప్పొచ్చు అని చెప్పి సో ఈ విధంగా మీరు చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇది ఇక టాప్ 10 వెబ్సైట్స్ అనేవి అనమాట. ఇంకొక బోనస్ వెబ్సైట్ గురించి మనం మాట్లాడతాం. సో ఆ బోనస్ వెబ్సైట్ వచ్చేసిందంటే www.pakistantutor.com. సో పాకిస్తాన్ ట్యూటర్ అంటే ఇదేంది పాకిస్తాన్కి సంబంధించింది అని చెప్పి మీరేం పరిచయం కాకండి. సో ఏంటంటే అదొక వెబ్సైట్ నేమ్ వాళ్ళు అట్లా పెట్టేస్తారు. నేను కూడా సెర్చ్ చేసిందంటే జస్ట్ అది నేమ్ వరకు మాత్రమే అట్లా పెట్టుకున్నాను pakistantutor.com అని చెప్పి. సో ఇందులో ఏంటంటే మనకి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్గా వచ్చేసిందంటే మనకి 80% ఆఫ్ ఫీ ఉంటుంది కదా, పర్ మంత్కి వచ్చేది 80% ఫీ అనేది మనకు వాళ్ళు ఫస్టే ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇందులో ఏంటంటే బేసిక్ అడ్వాంటేజ్ అనమాట ఇదనమాట. 80% ఆఫ్ ఫీజ్ అనేది వాళ్ళు మనకి ఫస్ట్ ఇస్తారనమాట. సో వాళ్ళు మనకి ఫస్ట్ మనీ ఇచ్చేసి వాళ్ళు క్లాసెస్ చెప్పించుకుంటారు. సో ఇది చాలా మంచిగా ఉందన్నమాట ఈ ఫీచర్ అనేది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి మనం క్లాస్ చెప్పాలన్నమాట. ఓకేనా. అంటే అది ఏ టైప్ ఆఫ్ స్టడీ అని చెప్పి మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు అందులో తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఏంటంటే అందులో అట్లా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాలంట ఫస్ట్ 9th వరకు ఏ క్లాస్ అనేది మీకు కావాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెట్ యువర్ ఫీజ్, అంటే మీరు ఎంత ఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాస్ చెప్పాలనుకుంటే మీరు ఆ క్లాస్కి ఎంత ఛార్జ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి టీచ్ చేస్తున్నారు కదా, టీచ్ చేసే విధానం ఏంది. ఓకేనా. రిసీవ్ మనీ, ఆ రిసీవ్ మనీ మీకు ఏ విధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలా, ఫోన్పేనా, పేటిఎం అని చెప్పి అట్లాంటి ఆ 4 థింగ్స్ అనేవి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ 4 థింగ్స్ మీరు కనుక మీరు అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ టాప్ 10 వెబ్సైట్స్ అనేవి నేను మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వెబ్సైట్ని మీరు విజిట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఆ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ని మీరు ఫస్ట్ క్రోమ్లో వెళ్ళి బ్రౌజ్ చేసుకున్న తర్వాత అందులో వచ్చిన ఆప్షన్స్ మీరు సింపుల్గా మీరు ఫాలోఅప్ చేసుకుంటే మీరు అందులో ఈజీగా లాగిన్ కావచ్చు, టీచ్ చేయొచ్చు, మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట సింపుల్గా. ఓకేనా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా. గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.